హాయ్ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వైజయంతి కేదార్ చెంప పగలగొట్టి ఎంత ధైర్యం ఉంటే నా మొగుడి ప్రాణాలే తీయాలని చూస్తావు అని కోపంతో రగిలిపోతూ మళ్ళీ కేదార్ చెంప పగలగొట్టడానికి రెండోసారి చెయ్యి ఎత్తుతూ ఉంటుంది. అప్పుడే ధాత్రి అత్తయ్య గారు ఆగండి, మీరు అనుకుంటున్నట్లుగా కేదార్ ఏ తప్పు చేయలేదు అని ధాత్రి అడ్డుపడుతూ ఉంటుంది. నిజంగా అవి మా గదిలోకి ఎలా వచ్చాయో మాకు అర్థం కావటం లేదు అని ధాత్రి అంటుంది. ఎందుకు అర్థం కావటం లేదు? ఎంత బతిమలాడినా కూడా నాన్న వాణ్ణి కొడుకు అని ఒప్పుకోవటం లేదు కదా. అందుకే కోపంతో ఈ కేదార్ గాడు నాన్నని చంపాలని చూశాడు అని యువరాజ్ అంటాడు. మీ నాన్న పానాలు తీయాలని చూసిన వాడితో నీకు మాటలేంట్రా అబ్బోడా, మెడ పట్టుకొని బయటికి గెంటైరా అబ్బోడా అని వైజయంతి చెప్పటంతో వెంటనే యువరాజు కేదార్ కాలర్ పట్టుకొని రే పోరా బయటికి అని చెప్తూ ఉంటాడు. యువరాజు నేను చెప్పేది విను అని కేదార్ బతిమలాడుతూ ఉంటే కౌశికి ఇదంతా చూస్తూ మౌనంగా ఉంటుంది. ఇక యువరాజు అస్సలు వినకుండా కేదార్ని మెడపట్టి గెంటైపోతూ ఉంటే యువరాజు నాకేం తెలీదు, నేను ఏ తప్పు చేయలేదు అని కేదార్ కోపంగా యువరాజ్ని తోసిపడేస్తాడు. దాంతో యువరాజు కింద పడిపోతాడు. అయితే యువరాజ్ ఎప్పుడైతే కింద పడిపోతాడో అప్పుడు యువరాజ్ ప్యాకెట్లో ఉన్న ఇన్హేలర్ కాస్త కింద పడిపోతుంది. అందరూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. వెంటనే ధాత్రి ఆ ఇన్హేలర్ని చేతిలోకి తీసుకొని ఇది మామయ్య గారి పాత ఇన్హేలర్ కదా, నీ పాకెట్లోకి ఎలా వచ్చింది యువరాజు చెప్పు అని ధాత్రి నిలదీస్తూ ఉంటే కింద పడిపోయిన యువరాజ్ని పైకి లేపి మరి కౌశికి యువరాజు చెంప పగలగొట్టి నిలదీస్తూ ఉంటుంది. నిషి చాలా షాకింగ్గా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది. మరి సుధాకర్ ఎక్కడ ఉండడు, మరి యువరాజే తప్పు చేశాడని నిజం తెలిసిపోయింది కాబట్టి ఇప్పుడు వైజయంతి ఏం చెప్పి తప్పించుకుంటుందన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుంది.